రీసెంట్‌గా హానర్ గ్లోబల్ మార్కెట్‌లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. అదే మొబైల్‌ని మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లో కూడా లాంచ్ చేసింది. సో, ఆ మొబైల్ వచ్చేసి హానర్ 200 లైట్. ఈ వీడియోలో దీని ఫీచర్స్ ఏంటి అండ్ ఇది మనకి 18,000 సెగ్మెంట్‌లో అయితే లాంచ్ అయింది. సో, అదే బడ్జెట్ రేంజ్‌లో మనకి ఇంకొక మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ ఏంటి అండ్ దానికి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ గనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్‌గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ 700+ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయినాం. ఇంకా 300 సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్‌లీ వీళ్ళైతే ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఏదైతే మనకి గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేశారో సేమ్ అదే ప్రొడక్ట్‌ని మనకి ఇండియా మార్కెట్‌లో కూడా లాంచ్ చేశారు. అందులో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్‌లీ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక నెక్స్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్‌కి వస్తే, ఇందులో మనకి ప్రైమరీ కెమెరా 188 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకి f1.8 అపేచర్‌తో వస్తుంది. సెకండరీ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అల్ట్రా వైడ్ సెన్సార్ f2.2 అపేచర్‌తో వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఇది మనకి f2.4 అపేచర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.4 అపేచర్‌తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. LPDDR4X RAM సపోర్ట్‌తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అండ్ OS వచ్చేసి మనకి మ్యాజిక్ OS 8.0 పైన రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో వస్తుంది. అండ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. వైఫై 5 సపోర్ట్‌తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్‌తో వస్తుంది. అండ్ ఇక దీని కలర్స్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో కలర్స్ వచ్చేసి మనకి 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. స్టారీ బ్లూ, సియాన్ లేక్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ అని చెప్పి 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి ఒకటే వేరియంట్‌లో వస్తుంది. 8GB ప్లస్ 256GB. దీని ప్రైస్ వచ్చేసి 17,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ సేల్ వచ్చేసి సెప్టెంబర్ 26th రోజు నుండి సేల్ స్టార్ట్ అవుతుంది అమెజాన్‌లో. సో, సేల్‌లో పర్చేస్ చేసిన వాళ్ళకి SBI కార్డ్ పైన 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని కాంపిటీషన్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో 5G అని చెప్పి ఉంటుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఇది మనకి OLED స్క్రీన్‌తో వస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కెమెరాస్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్‌లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.2 అపేచర్‌తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. ఇది మనకి ఆక్టోకో ప్రాసెసర్ అండ్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వైఫై 6 సపోర్ట్‌తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇక కలర్స్ అండ్ ప్రైజెస్ వచ్చేసి 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. టర్బో యెల్లో, టర్బో గ్రీన్ అండ్ టర్బో పర్పుల్ అని చెప్పి 3 కలర్ వేరియంట్స్‌లో ఉంటుంది. అండ్ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 3 స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉంటాయి ఇందులో మనకి. సో, ఈ ప్రైజెస్ అయితే నేను మీకు డిస్కౌంట్ లేకుండా అయితే చెప్తున్నాను. సో, ఇందులో ఇది కూడా మనకి 2000 రూపీస్ డిస్కౌంట్‌తో అయితే వస్తుంది. సో, ఇది మనకి బేస్ వేరియంట్ ఏదైతే 8+128GB ఉందో, ఇది మనకి 16,999 ఉంటుంది. విత్ డిస్కౌంట్ 14,999కి అయితే వస్తుంది. అండ్ సో, ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి అయితే డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ఫ్యూచర్‌లో అవైలబుల్‌లో ఉంటాయా లేదా అనేది తెలియదు. బట్ ఇప్పుడు ఉన్న టైంలో అయితే మనకి డిస్కౌంట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. 12+256GB 20,999 వితౌట్ డిస్కౌంట్. 18,999 విత్ డిస్కౌంట్‌తో వస్తుంది. సో, ఇవి మనకి ప్రైజెస్ అండ్ వేరియంట్స్ వచ్చేసి. ఇక రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్‌లీ మనకి రియల్మీ నార్జో 70 టర్బో ఏదైతే ఉందో, ఇది మనకి హానర్ 200 లైట్‌కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ సో, మనకి హానర్‌లో చాలా ఫీచర్స్ అయితే ల్యాక్ అవుతున్నాయి రియల్మీతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో, ఇక డిస్ప్లే పరంగా రియల్మీ మొబైల్ ఏదైతే ఉంటుందో, మనకి కొంచెం హయ్యర్ సైడ్‌లో ఉంటుంది. సో, ఇందులో మనకి OLED స్క్రీన్ వస్తుంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది కాబట్టి, కొంచెం మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం స్మూత్‌గా అయితే ఉంటుంది కంపేర్డ్ టు హానర్. అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్‌లో కూడా మనకి హానర్ అయితే కొంచెం హైయర్ సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ మనకి హానర్‌లో మనకి ప్రైమరీ కెమెరా 198 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సో, ఈ 2 కెమెరాస్ అయితే, సో హానర్‌లో ఉన్న కెమెరాస్ మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసే ఛాన్స్ ఉంటాయి. బట్ రియల్మీ మొబైల్‌లో ఉన్న కెమెరాస్ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ వైస్‌గా మనకి రియల్మీ మొబైల్ అనేది చాలా హయ్యర్ సైడ్‌లో అయితే ఉంటుంది. గేమింగ్ విషయంలో అయినా, డే టు డే టాస్క్స్ అయినా మనకి రియల్మీ మొబైల్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది కంపేర్డ్ టు హానర్.
సో హానర్లో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే రియల్మీలో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ అనేది మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బ్యాటరీ విషయంలో కూడా మనకి రియల్మీ మొబైల్ అనేది హైయర్ సైడ్లో ఉంటుంది. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది రియల్మీలో. అదే మనకి హానర్లో 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా అది మనకి 35 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ రెండు మొబైల్స్లో అండ్ ప్రైస్ విషయంలో కూడా మీరు కంపేర్ చేస్తే మనకి విత్ డిస్కౌంట్స్తో రియల్మీ అయితే 18,999కి టాప్ వేరియంట్ అయితే వస్తుంది రియల్మీలో. ప్రైజెస్ పరంగా కూడా మనకి రియల్మీ అనేది కొంచెం ఎఫెక్టివ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి హానర్లో మిస్ అవుతుంది. హానర్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అదే మనకి రియల్మీలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి మిస్ అవుతుంది. సో ఇది కూడా మనకి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఇప్పుడున్న మార్కెట్లో. అండ్ ఈ మొబైల్ని 10 to 12K బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.